ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామము శ్లోక 2 అండ్ 6th నేమ్ ఉద్యద్భాను సహస్రాభ. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఈ శ్లోకములోని మొదటి నామము 6th నామము ఉద్యద్భాను సహస్రాభ. ఇది 8 అక్షరాల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కారము చేసేటప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం ఉద్యద్భాను సహస్రాభాయై నమః అని చెప్పాలి. 5వ నామములో అమ్మవారు దేవకార్యార్థమై ఆవిర్భవించిందని చెప్పబడింది. అలా ఆవిర్భవించిన అమ్మవారి యొక్క స్థూల రూపము ఎలా ఉంటుందో వర్ణన ఈ 6వ నామము నుండి ప్రారంభమై స్వాధీన వల్లభ అనే నామము దాకా కొనసాగుతుంది. కరచరణాదులతో కూడిన దేహమే అమ్మవారి స్థూల రూపము. ఈ స్థూల రూపము కాకుండా అమ్మవారికి సూక్ష్మ రూపము, కారణ రూపము కూడా ఉంటాయి. స్థూల రూపాన్ని సామరస్య రూపము అని, సూక్ష్మ రూపాన్ని మంత్ర రూపము అని, కారణ రూపాన్ని పరాపర రూపము అని కూడా అంటారు. ఈ కారణ సూక్ష్మ స్థూల రూపాలను వరుసగా మనోవాక్కాయములతో ఆరాధించాలి. అంటే అమ్మవారి స్థూల రూపాన్ని మనము మన చేతులతో షోడశోపచార పూజ చేసి ఆరాధించాలి. బీజాక్షర సమన్వితమైన ఆవిడ సూక్ష్మ రూపాన్ని మనము వాక్కుతో బీజాక్షరాల స్తోత్రాలతో పఠిస్తూ ఆరాధించాలి. సూక్ష్మాతి సూక్ష్మమైన ఆవిడ కారణ రూపాన్ని మనము మన మనస్సుతో ధ్యానించి ఆరాధించాలి. ఇలా త్రికరణ శుద్ధిగా అమ్మవారిని ఆరాధిస్తే మన సంకల్పానికి ధ్యేయానికి సిద్ధి చేకూరి ఫలప్రదమవుతుంది. అసలు వెలుగు యొక్క రూపము అమ్మవారైతే అలాంటి అమ్మవారి తేజస్సు అంటే ఆరా ఇంకెలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే. ఇది చర్మ చక్షువులకు గోచరమయ్యేది కాదు. భాను అంటే సూర్యుడని అర్థముంది, కిరణమని అర్థముంది. సహస్ర అంటే 1000 అని, అనంతము అని కూడా చెప్పుకోవచ్చు. 1000 సూర్యులు ఒకేసారి ఒకే కాలములో ఉదయిస్తుంటే ఎన్ని కిరణాలతో ఎంత కాంతివంతముగా ఆ దృశ్యం ఉంటుందో అంత కాంతి పుంజముతో సమానమైన తేజస్సు అమ్మవారు ఆవిర్భవిస్తున్నప్పుడు మనకు గోచరమవుతుందని అర్థం. జగజ్జనని అయిన జగన్మాత యొక్క రూపము ఉదయించుచున్న 1000 సూర్యుల కాంతికి సరిపోయే ప్రకాశవంతముగా వెలుగొందుచున్నది అనే భావనతో ఆ శక్తి స్వరూపిణి ఉద్యద్భాను సహస్రాభ అని స్తుతించుట జరిగినది. మొత్తము మీద ఈ ఉద్యద్భాను సహస్రాభ అన్న నామానికి ఈ అర్థాలు చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఉదయిస్తున్న వేల కొలది సూర్యుల సమాన కాంతితో తేజస్సు కల తల్లి అని, అరుణవర్ణమైన తేజస్సుతో అలరాలు తల్లి అని, సుషుమ్నా మార్గమునకు చైతన్య ప్రేరకురాలు అని, హృదయ పద్మ వికాసములో విహరించే తల్లి అని, జ్ఞానాగ్ని రగుల్పు తల్లి అని, జాగ్రత్త అవస్థను కలిగించు తల్లి అని, అఖండమైన వెలుగు బ్రహ్మకు, ఖండమైన వెలుగు రవ్వకు జీవాత్మకు కారణభూతురాలు అని ఇలా చెప్పుకోవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం ఉద్యద్భాను సహస్రాభాయై నమః.
ॐ ऐं ह्रीं श्रीं उद्यद्भानुसहस्राभायै नमः। 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 सर्वमङ्गल।